పగటికల్లా కన్నావు సజ్జల 4 రోజుల్లో ప్రమాణ స్వీకారం చేస్తావా? ఇంకా వారం రోజులు దాటాలి. మీ పగటికల్లా మానేయండి. మీ పిచ్చి ప్రలాపనలు ఆపండి. అధికారులను బెదిరిస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ బెదిరిస్తున్నారు. మీ బెదిరింపులు బెదరడానికి ఇప్పుడు ఎవడు సిద్ధంగా లేడు. ఈవీఎంలో స్పష్టంగా ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఈ పిచ్చి ఆలోచనలు, పిచ్చి ఆరోపణలు అన్నీ ఖండిస్తూ ఉన్నాం. అట్లాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద కూడా చాలా సచ్చీలుడని, ఎటువంటి గొడవలకు వెళ్ళడని మాట్లాడుతూ ఉన్నాడు సజ్జలాడు. మరి చంద్రయ్య గారి పేక్కోసింది ఎవరో? మాచర్ల నియోజకవర్గంలో జరిగిన ఈ హత్యలు కానీ, దుర్మార్గాలు కానీ, దోపిడీ కానీ, చిన్న బాటిల్ లిక్కర్ సీసా మీద కూడా 60 రూపాయలు దోపిడీ. అదేవిధంగా గ్రానైట్ లారీల మీద వేల రూపాయల దోపిడీ, ఒక్కొక్క లారీ మీద 6,000, 12,000 దోపిడీ. వ్యవస్థలన్నీ కూడా భ్రష్టు పట్టించి ఏ విధంగా ఒకప్పుడు ఎక్కడో బయట ప్రాంతాల్లో బీహార్లో వినేవాళ్ళం, అటువంటిది వాళ్ళ మాచర్లో మీ వైసీపీ ప్రభుత్వ అధికార దాహానికి వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి ఎట్లా నాశనం చేశారో మాచర్లో ఒక సజీవ తార్కాణం. ఇదొక ఉదాహరణ. ఇదే చాలా ప్రాంతాల్లో చేశారు. వీటన్నిటికి కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులు సమాధానం చెప్పాలి. మీరు ఎక్కడ ఏ కలుగుల్లో ఉన్నా బయటికి లాక్కొస్తాం, అన్నిటికీ మూల్యం చెల్లించుకోవాలి. చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు వీసాలు, పాస్పోర్టులతో బయట దేశాలకు వెళ్ళిపోయారు. పెద్దిరెడ్డి యంత్రాలతో సహా బయట దేశాలకు తరలించేశాడు. మొత్తం దుకాణం అంతా సర్దేస్తున్నారు. మీ కేల్ ఖతం అయిపోయింది, మీ దుకాణం బంద్ అయిపోయింది. అందుకనే ఈరోజు మొత్తం పిచ్చి ప్రేలాపనలో బెదిరింపులు, పిచ్చి మాటలన్నీ కూడా మాట్లాడుతున్నారు. కట్టి పెట్టండి. ఇవాళ మీరు అధికారులను బెదిరించో, లేకపోతే ఎలక్షన్ కమిషన్ బెదిరించో, లేకపోతే ఇంకా నాయకుల్ని, అధికారులను బెదిరించాలని పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు. మీ ప్రేలాపనలకి, మీ బెదిరింపులకి బెదరటానికి ఎవరూ సిద్ధంగా లేరు. అన్నీ సెట్ అవుతాయి అన్నాయి. సెట్ అవటానికి ఏం లేదు సజల. అన్నీ సెట్ అయిపోతాయి 4 రోజుల్లో అన్నావు. ఏం సెట్ అయ్యేది ఏం లేదు. ఆల్రెడీ అయిపోయింది. మీ దుకాణం బంద్ అయిపోయింది. ప్రజలు చాలా క్లియర్గా, స్పష్టంగా తీర్పు ఇచ్చారు.